హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. కష్టాలు ఎవరికి ఇష్టము? ఎవరికి కాదు. అయితే మరి బైబిల్లో యేసు ప్రభువారు సిలువ వేయకముందు మరి ఆయన భోజనపు బల్ల, రాత్రిపూట భోజనపు బల్ల చేసిన తర్వాత మరి శిష్యుల కాళ్ళు కడిగిన తర్వాత ఆయన మరి శిష్యులతో చెప్పడం జరుగుతుంది, నన్ను అప్పగిస్తారు, మరి మనిషి కుమారుడు మరణించి తిరిగి లేస్తాడు అని చెప్పినప్పుడు శిష్యులు బాధపడతారు. అయితే నన్ను అప్పగించేవాడు మీలోనే ఒకడు ఉన్నాడు అని అంటారు. అన్న తర్వాత ఎవరు అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అంటాడు, నాతో పాటు చేతు కడిగేవాడు, ఈ పాత్రలు చేతు కడిగేవాడే నన్ను పట్టిస్తాడు అని చెప్పాను అంటాడు యూదా ఇస్కరియోతు గురించి. అలా తర్వాత చెప్పిన తర్వాత యూదా ఇస్కరియోతు మరి చేతులు కడుగుతున్నప్పుడు మరి యూదా ఇస్కరియోతుతో అంటాడు, నువ్వు ఏదైతే కోరుతున్నావో నువ్వు ఏదైతే తలంచుతున్నావో చేయాలని అది త్వరగా చేసేయని అంటాడు. అది శిష్యులకు తెలియదు, ఎందుకంటే అతని దగ్గర మరి వీళ్ళంతా డబ్బు ట్రెజరీ అతని దగ్గర డబ్బు పెడతారు. అందుకని ఏదైనా కొనమంటున్నాడేమో అని చెప్పేసి యూదాని అంటున్నాడు అనుకొని వాళ్ళందరూ అనుకుంటారు. మరి అతను యాక్చువల్లీ అతని హృదయంలో మరి సాతాను నాటిన ఆలోచన ఏంటి? యేసు ప్రభువారిని అప్పగించడము డబ్బు కొరకు. మరి 33 నాణాలకు మరి యేసు ప్రభువారిని యూదా ఇస్కరియోతు అమ్మివేయడం అనేది జరుగుతుంది. అయితే యేసు ప్రభువారు ఆ రాత్రి వేళ మరి ప్రార్థనకై వెళ్తాడు. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రివేళ దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. యేసు ప్రభువారు అంట మరి శిష్యులను పంపించేసి, మరి మీరు ఇక్కడ ఉండండి, నేను ప్రార్థిస్తానని చెప్పి ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థిస్తున్నాడంట. ఏమని? తండ్రి, ఈ గిన్నె, ఈ పాత్ర నా నుంచి తొలగించు. మళ్ళీ ఏమంటున్నాడంట? నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు అని చెప్పేసి. అంటే యేసు ప్రభువారికి తెలుసు శిలువ మరణము మరి ఎంత ఘోరమో. ఎందుకు? ఒక పాపము ఎరగని యేసు ప్రభువారు, మరి పాపము చేయని యేసు ప్రభువారు పాపిగా మారబోతున్నారు. మరి ఎంత ఘోరంగా ఆయనను హింసిస్తారు. ఉమ్మి వేసి మరి కొరడాలతో కొట్టి వెనక భాగము చీల్చివేసి అతి ఘోరంగా సిలువ వేస్తారు. ఇదంతా యేసు ప్రభువారికి తెలుసు కాబట్టి యేసు ప్రభువారు అంటున్నాడు, నీ చిత్తమైతే నా తండ్రి ఇది నా నుంచి తొలగించగలవా? మళ్ళీ అంటున్నాడు, సరే నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు. మన చిత్తం ఏంటి? కష్టాల నుంచి గట్టెక్కాలా, బయటపడిపోవాలా. కానీ ఎంతమంది ప్రార్థిస్తారు, నీ చిత్తమే జరిగించు దేవా. కష్టాలు వస్తాయని తెలిసినా కూడా, సోదరి, నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు చేసిన త్యాగం అది. ఆయన నా చిత్తము అని గనక ఆయన ఆలోచించి ఉంటే ఈరోజు నీకు నాకు విడుదల అనేది ఉండేది కాదు. హల్లెలూయా. అయితే అక్కడ శిష్యులతో ఒక మాట అంటాడు. దానికి ముందు వచనంలో ఏమనంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి. అయితే ఇప్పుడు జరిగే శోధన ఏదైతే ఉందో మరి శిష్యులకి అది ఎప్పటికీ యుగములో నిరంతరము ఉండే శోధన. ఎందుకంటే ఇప్పటికైనా ఎప్పటికైనా కూడా ఆయన శిష్యులు ఆయనని వదిలి వెళ్ళారు అనే శోధన. అది కూడా యేసు ప్రభువారు చూసి అందుకే అంటున్నాడు, మీరు ఈ శోధనలో పడకుండా ప్రార్థించండి అని చెప్పేసి. అయితే అలా చెప్పేసి మరి ఇలా ఆయన ప్రార్థించి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభువారి యొక్క శిష్యులు పడుకొని ఉంటారు. అప్పుడు అంటాడు, ఒక గడియైనా నాతో ప్రార్థించండి శోధనలో పడకుండా అని చెప్పేసి ఆయన మళ్ళీ తిరిగి వెళ్తాడంట. ఈసారి ఆయన చెమట రక్తముగా మారేంత వరకు ప్రార్థిస్తాడంట. మరి పరిశోధకులు చెప్తారు ఏంటి అంటే, ఆరోగ్య నిపుణులు, ఒక మనిషి అత్యున్నత స్థాయి యొక్క ఒత్తిడికి కనుక వెళ్తే చెమట బదులు రక్తం వస్తుందట. అంటే యేసు ప్రభువారు ఎంత ఒత్తిడికి గురై ఉంటారు, ఎంత ఒత్తిడి ఆయనని వేధించి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటే సోదరి మీకు ఏంటి అంటే, ఒక తోటలో మరి నీ చెమట వల్లనే నీవు సంపాదిస్తావని శాపం దేవుడిస్తాడు. ఈ గెత్సెమనీ తోటలో నరుడికి ఆ శాపం నుండి విముక్తి కలిగింది. హల్లెలూయా. ఎందుకు? ఆయన యొక్క రక్తం అంటే ఏంటి? విడుదల. మొదట చెమట గురించి ఎక్కడ చెప్పబడింది? శాపము దగ్గర. మరి యేసు ప్రభువారు అలా చెమట రక్తముగా మారేంత వరకు ప్రార్థించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, దూత పరలోకం నుండి మరి పంపిబడి యేసు ప్రభువారిని బలపరుస్తాడు.
అలా బలపరిచిన తర్వాత యేసు ప్రభువారు మరి శిలువ గుండా వెళ్తారు. సహోదరుడు సోదరి, మరి యేసు ప్రభువారైనా సరే కష్టాల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఉపయోగపడ్డ ఒకే ఒక తాళపు చెవి ఏంటి? ప్రార్థన. మరి ఒక దూత వచ్చి బలపరిచింది యేసు ప్రభువారిని. బలపరిచినప్పుడు ఆయన శిలువ గుండా వెళ్ళాడు. మరి నిన్నే వేదన వేధిస్తుంది, మరి నిన్నే శోధిస్తుంది. ఈరోజు నేను చెప్పదలుచుకునేది ఒకటే, మనకి ఒక గొప్ప ఆయుధం పరలోకం నుండి ఇవ్వబడింది. ఏంటది? ప్రార్థన. అబ్బా తండ్రి అని మొరపెట్టుకొని, తండ్రి యేసు నామమున ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి నువ్వు ప్రార్థించే ఆ చిన్న ప్రార్థన, నీవు ఎన్నో ఏళ్ళ సమస్యల గుండా పోతున్నావా, ఎన్నో ఏళ్ళ గుండా ఒక సమస్య గుండా వెళ్తున్నావా, దాని నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇంకా నీ ప్రార్థించలేదా? మరి నేను ఇప్పటివరకు ప్రార్థించలేదు బ్రదర్, మరి నేను ఇప్పుడు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన నీ యొక్క ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువారు వచ్చి శిష్యులు ప్రార్థించలేదా అని చెప్పి చూస్తున్నాడంట. అలాగే ఆ పరలోకపు తండ్రి కూడా చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తావా, దానికి జవాబు ఇస్తామా అని చెప్పేసి. సహోదరుడు సహోదరి, మరి ఈ కష్టాల గుండా వెళ్తున్నావా, బాధల గుండా వెళ్తున్నావా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితియా? నీ గదిలోకి వెళ్ళి నీ పరలోకపు తండ్రికి అన్నీ మొరపెట్టుకో. నీవు చెమట కారుస్తూ రక్తంగా మారుతుందా నీకు కూడా? నీ యొక్క ఒత్తిడిని తగ్గించి మరి పరలోకం నుండి దూతే రావచ్చు, యేసుప్రభే రావచ్చు, లేదా పరలోకపు తండ్రే నీకు జవాబు ఇవ్వచ్చు. ఇప్పుడు మనకెవరు రానక్కర్లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనకు మరి జవాబు అనేది దేవుడు ఇస్తాడు. తద్వారా మీరు ఆశీర్వదింపబడి ఇతరులను కూడా ఆశీర్వదించినట్లు యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.